ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అండి, అందరికీ నమస్కారం. యోగా కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ పర్వతాసన్ ఎలా చేయాలి దాని యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. పర్వతాసన్, మౌంటైన్ పోజ్. ఓకే, సో పర్వతాసన్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఆధ్యాత్మిక బెనిఫిట్స్ కూడా ఉంటాయి. రైట్, మనము నేను చేసుకుంటూ మీరు చెప్పిస్తాను, గమనించండి. రైట్, ముందుగా వజ్రాసనకి రండి. వజ్రాసన, వజ్రాసన నుంచి నెమ్మదిగా మార్జాలాసన. మార్జాలాసన నుంచి స్లోగా రెండు కాళ్ళు కొంచెం దగ్గర పెట్టుకోవాలి. ఇట్లా చూడండి, వెనక పాదాలు టచ్ చేసి ఉంచాలి. రెండు చేతులు కొంచెం ముందు నెమ్మదిగా ఇట్లా కాళ్ళను పైకి లేపాలి. సూర్య నమస్కారంలో మనకి ఇది ఖచ్చితంగా వస్తుంది వీడియో కాబట్టి. సో చూడండి, మౌంటైన్ పోజ్. షోల్డర్ని ఇలా రెండు చేతులు బాగా బిగించి తలను లోపలికి లాక్కోవాలి. దీన్ని అధోముఖ శ్వానాసనం అంటారు. అధోముఖం అంటే లోపలికి అంటారు, శ్వానం అంటే అధోముఖ శ్వానాసనం అంటే ఇప్పుడు డాగ్ ఎట్లయితే లోపలికి తీసుకుంటుందో కుక్క బాడీని ఇట్లా ఇట్లా ఇలా ఆయనకు లాక్కుంటుంది కదా, అందుకే దీన్ని అధోముఖ శ్వానాసనం అంటారు, పర్వతాసనం అంటారు. అంటే మనం పర్వతాసనంలో తల ఇట్లా కింది పెట్టడం వల్ల శిరస్సు పై భాగం, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ తల ఈ భాగంలో మనకి సహస్రార చక్రం ఉంటుంది, ఆధ్యాత్మిక ఉన్నతికి సంబంధించింది టాప్ అన్నమాట చక్రం, క్రౌన్ చక్ర అంటారు. అక్కడికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంటుంది. అంటే అక్కడ తలపైకి రక్త ప్రసరణ బాగా జరగడం వల్ల అక్కడ చక్ర శుద్ధి జరుగుతుంది. అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు చూడండి, బాడీ ఇట్లా పైకి ఉంటుంది, హెడ్ డౌన్ ఉంటుంది కాబట్టి గొంతుకి అంతా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది గొంతు వైపుకి. తద్వారా మనకి ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి. అలాగే పిట్యూటరీ గ్లాండ్ బాగా పనిచేస్తుంది, మాస్టర్ గ్లాండ్ అంటారు అన్నమాట. అక్కడి నుంచి మనకి టీఎస్హెచ్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, టీఎస్హెచ్ బాగా రిలీజ్ అవ్వడానికి బాగా పనిచేస్తుంది కాబట్టి థైరాయిడ్ T4 T3 బాగా రిలీజ్ అవుతుంది. సో అట్లాగే మనకి చూడండి, షోల్డర్స్ ఇలా ఉంచడం వల్ల షోల్డర్ మీద మంచి ఒత్తిడి పడుతుంది, మంచి వ్యాయామం జరుగుతుంటుంది. షోల్డర్స్ కూడా ఒబేసిటీ కూడా కంట్రోల్ అవుతుంది అన్నమాట. ఓకే, కాలి పిక్కలు ఉంటాయి, కాలి కండరాలన్నీ కూడా ఎలాస్టిసిటీ, ఆమ్స్ట్రింగ్ మసిల్స్ కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి. లావు తగ్గిపోతారండి సులభంగా. ఒకవేళ మీకు ఎక్కువసేపు కష్టం అనిపిస్తే ఇట్లా మళ్ళీ మార్జాలాసనకు వచ్చేసేయాలి. ఓకే, మార్జాలాసన అంటారు దీన్ని, ఒక క్యాట్ పోజ్. ఎక్కువసేపు కనుక మీరు పర్వతాసనంలో ఉండలేకపోతే ఇలా వచ్చేసి మళ్ళీ తిరిగి ఇట్లా పైకి రావాలి. మళ్ళీ ఇలా కాసేపు ఉండాలి అట్లా. అంటే మీకు కాసేపు పర్వతాసనంలో ఉండలేకపోతే, ఎందుకంటే షివర్ వచ్చేస్తుంది. చూడండి, మీరు ఒక 30 సెకండ్స్ కొత్తగా చేసే వాళ్ళకైతే షివరింగ్ వచ్చేస్తుంది. రెండు కాళ్ళు చూడండి, ఇంకోటి కాళ్ళు ఇలా ఉండకూడదు, వెనక మాత్రం కాళ్ళు పూర్తి పాదం, ఆ పాదం దగ్గర గమనించండి, పూర్తి పాదము భూమికి ఆంచాలి, రెండు పాదాలు దగ్గర ఉండాలి. పర్వతాసనం షోల్డర్ లాక్కోవాలి. స్పైన్, నెక్ పెయిన్, గొంతు అన్నీ తొలగిపోతాయి, ప్రాబ్లమ్స్ అన్నీ వాటికి సంబంధించినవి. రైట్, మళ్ళీ అయిపోయిన తర్వాత సెషన్ పాస్. నెమ్మదిగా రెండు చేతులు చూసారు కదా. పర్వతాసన బెనిఫిట్స్, వాటితో పాటు మనము విధి విధానం కూడా ఒకటేసారి తెలుసుకోవాలి. ఇది కంప్లీట్గా ఎంటీ స్టమక్తోనే చేయాలి, తినేసి మాత్రం చేయద్దు. ఓకే, సో ఈ యొక్క పర్వతాసనని మీరు రెగ్యులర్గా చేసుకొని తలనొప్పి తొలగిపోతుంది, మైగ్రేన్, అట్లాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్, షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్, ఒబేసిటీ అన్నీ కంట్రోల్ అవుతాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, యోగాసనం సంబంధించిన వేరే సబ్జెక్ట్. అంతవరకు సరే, నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.